హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు అధ్యయన సెలవుల పూర్తి వివరాలు, స్టడీ లీవ్ రూల్స్ గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల అధ్యయన సెలవులు, స్టడీ లీవ్స్‌కు సంబంధించి ముఖ్యమైన వివరాలు చూద్దాము. మొదటగా ప్రాథమిక ఉద్దేశ్యం. అసలు ఈ స్టడీ లీవ్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఇవ్వాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తారనేది చూద్దాము. యాక్చువల్‌గా ఇది ఫండమెంటల్ రూల్స్ ఎఫ్ఆర్ 84. సో, ఫండమెంటల్ రూల్స్ నంబర్ 84 ప్రకారంగా ఉద్యోగులకు కల్పించబడిన సౌకర్యం అన్నమాట. ఉద్యోగి తన వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకొని, ఆ నైపుణ్యం ద్వారా ప్రభుత్వ వ్యవస్థకు మరియు ప్రజాసేవకు మేలు చేసే కోర్సుల కోసం మాత్రమే ఈ సెలవులను మంజూరైతే చేస్తారు. ఇది కేవలం వ్యక్తిగత అభిరుచుల, అంటే ఉదాహరణకు సంగీతం నేర్చుకోవడం, ఇలాంటి వాటి కోసం ఇచ్చేదైతే కాదండి. వ్యక్తిగత ఆహ్, పర్సనల్ వాటి కోసం ఇచ్చేది కాదనమాట. ఇక రెండవది అర్హతలు, హోదా. నాన్ గెజిటెడ్ ఆఫీసర్, ఎన్‌జీఓ మరియు ఆ పై స్థాయి ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. చివరి శ్రేణి, లాస్ట్ గ్రేడ్ ఉద్యోగులకి ఈ సౌకర్యం అనేది లేదు. సర్వీస్ కనీసం 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ విధంగా స్టడీ లీవ్స్‌కు అప్లై చేసుకునేదానికి అర్హత ఉంటుంది. నిబంధనలు. ఇది హక్కు కాదండి. స్టడీ లీవ్స్ అనేది. ఇది ఉద్యోగి యొక్క హక్కు కాదు. పరిపాలనా అవసరాలను బట్టి ఈ సెలవులను నిరాకరించే అధికారం కూడా అధికారులకు ఉంటుంది. సెలవు ఖాతా. ఈ సెలవులను ఉద్యోగి యొక్క సాధారణ సెలవు ఖాతా, లీవ్ అకౌంట్ నుండి తీసివేయరు. ఇది అదనంగా ఇచ్చేదన్నమాట. మరి కాలపరిమితి ఎన్ని గరిష్టంగా అంటే ఎంతవరకు ఇస్తారు? ఎన్ని రోజులంటే ఒకేసారి గరిష్టంగా 12 నెలల వరకు సెలవులు మంజూరు చేస్తారు. మొత్తం సర్వీస్ కాలంలో 22 నెలల వరకు అధ్యయన సెలవులైతే తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వరుసగా ఒక 12 నెలల వరకు ఒకే సెలవు ఇస్తారనమాట. అధ్యయన సెలవులకు అర్జిత సెలవు, ఎర్న్డ్ లీవ్ లేదా అర్జిత హాఫ్ పే లీవ్ సెలవులను జోడించుకుంటే మొత్తం కాలపరిమితి అనేది 28 నెలలకైతే మించకూడదు. ఆర్థిక ప్రయోజనాలు ఏంటని చూసుకున్నట్లయితే, అధ్యయన సెలవుల కాలాన్ని ఆన్ డ్యూటీగానే పరిగణిస్తారు. ఉద్యోగికి పూర్తి సెలవు జీతం అనేది లభిస్తుంది. దీంతో పాటు అదనంగా అధ్యయన భత్యం, స్టడీ అలవెన్స్ కూడా చెల్లిస్తారు. ఇది దేశంలో చదివితే ఒకలాగా, విదేశాల్లో చదివితే మరోలాగా అయితే ఉంటుందన్నమాట. ఇక ఆరోది బాండ్ నిబంధన. సెలవు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఉద్యోగి కనీసం 3 సంవత్సరాల పాటు ప్రభుత్వానికైతే సేవ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఈ నిబంధనను గనుక ఉల్లంఘిస్తే చదువు పూర్తి కాగానే వేరే ఉద్యోగంలో చేరితే ప్రభుత్వం తనపై ఖర్చు చేసిన సెలవు జీతం, భత్యం, ట్యూషన్ ఫీజులు వంటి ఖర్చులను వడ్డీతో సహా తిరిగి ప్రభుత్వానికి చెల్లించిన తర్వాతే వేరే ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి. ఇకపోతే వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ వెకేషన్ డిపార్ట్మెంట్ నియమాలు. టీచర్లు ఆర్ ప్రొఫెసర్స్ వీరు అధ్యయన సెలవులకు తర్వాత వెకేషన్‌ను కలుపుకోవచ్చు. కానీ సెలవులకు ముందు వెకేషన్ అయితే తీసుకోకూడదు. ఆధునిక దృక్పథం. డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ కోర్సులు, పార్ట్ టైమ్ కోర్సులు అందుబాటులో ఉన్నందున పూర్తిస్థాయి సెలవు తీసుకునే పాత నిబంధనల్లో మార్పులైతే అవసరమని చర్చలో ప్రస్తావించారు. సో, మొత్తానికి సెలవనేది ప్రభుత్వం తన ఉద్యోగుల నైపుణ్యం పెంచే నైపుణ్యంపై చేసే ఒక వ్యూహాత్మక పెట్టుబడి లాంటిది. ఇది ఉద్యోగికి వృత్తిపరమైన పెరుగుదలను, ప్రభుత్వానికి సమర్థవంతమైన సేవలను గూడా అందిస్తుందనే చెప్పవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.